అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో నాదెండ్ల భాస్కర్‌రావు గారు ఒక అరుదైన వ్యక్తి. కానీ ఆయన రాజకీయ జీవితంపై ఎన్నో మచ్చలు, మరకలు కూడా ఉన్నాయి. నిజంగా ఇవి నిజమేనా? పరిస్థితులు ఏమై ఉంటాయి? ఈ విషయాలు మనతో మాట్లాడడానికి చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్‌తో మాట్లాడదాం. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం, అందరికి నమస్కారం. సార్, నాదెండ్ల భాస్కర్‌రావు గారు చనిపోయారు. ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి చాలా పెద్ద నాయకుడు అని చెప్పుకోవచ్చు. అంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో ఆయన అసలు నేనే ఆ పార్టీ స్థాపించానని కూడా చాలా మాట్లాడతారు. ఆయన ఇంటర్వ్యూలు చూస్తే చాలా సంచలనాత్మకమైన విషయాలు ఎన్టీఆర్ గురించి, ఎన్టీఆర్ ఆపోజిట్గా చాలా విషయాలు కూడా మాట్లాడుతూ ఉంటారు. నిజంగా అవన్నీ నిజమేనా అని కూడా కొంతమంది ఈ తరం వాళ్ళకి డౌట్స్ వస్తుంటాయి. ఏం చెప్తారు సార్? వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ముందుగా వారి కుటుంబానికి సంతాపం తెలియచేసి వచ్చానండి. విలక్షణ వ్యక్తి. మీరు నాటి తెలుగుదేశం కాదు, కాంగ్రెస్ పార్టీ, ఇందిరా కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన వన్ ఆఫ్ ద ఫౌండరే స్థానికంగా. ఇది విచిత్రం. నెంబర్ 2 రామారావు గారు అంట కదా, అప్పుడు కూడా నెంబర్ 2నే ఆయన. 1900 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందే, అసలు రాష్ట్రమే లేనప్పుడు ఆయన తెలంగాణలో BA చదువుకున్నారు. తర్వాత LLB కూడా చేశారు ఉస్మానియా యూనివర్సిటీలో. లాయర్ చేశారు. అంతా బిఫోర్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు, అంటే ఏర్పడడానికి సంబంధం లేకుండా ముందు ఆయనే చదువుకున్నారు. లా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. తర్వాత ఒక రోజులో మా మా మాంగారాల ఫాదర్ కూడా ఆయన క్లయింటే 60sలో. ఒక రోజు సంపాదనలో ఒక ఫియట్ కారు కొనుక్కునే స్టేజ్కి కూడా వెళ్ళారు. అప్పుడు టంగుటూరు ప్రకాశం మంత్రి గారు అనేవారు. ఆ స్టేజ్కి వెళ్ళారు. డబ్బు అసలు ఎంత సంపాదించేవాడు కూడా లెక్క, అంత సంపాదన మొదలైంది ఆయనకి. దాంతో బ్రహ్మాండమైన బారిస్టర్ గారు వాళ్ళ డాక్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళ మామగారు లండన్ చదివిన బారిస్టర్ గారు. అలాగా చాలా సంపన్నులు కూడా. ఆ విధంగా సాగుతుంటే డబ్బు ఇబ్బడి ముబ్బడిగా వచ్చేది. ఇన్ఫ్లుయెన్స్ మొత్తం ఆయన ఎక్కడికైనా ఏదైనా ఖర్చు పెట్టే తత్వం ఉండేది ఆయనకి. అందరూ దాచుకునే తత్వం కాదు, ఖర్చు పెట్టే తత్వం. ఇవాళ చనిపోయినాటికి ఆయన వ్యక్తిగత ఆస్తి ఇల్లేదో కట్టుకున్నారు పక్కన దాంట్లో తప్ప, ఒక చిన్న స్థలమును 1 కోటి 2 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ తప్పితే ఏమీ లేదండి. జనం నమ్మరు. సరే, కమింగ్ బ్యాక్ టు పక్కన పెట్టండి. వాళ్ళ పెద్ద కుమారుడు చాలా కష్టపడతాడు, కానీ ఏం చేయలేకపోయారు. ఈయన చిన్న కుమారుడు ఆయన ఏదో చిన్న కన్స్ట్రక్షన్లోనే, హోటల్లోనో అది చిన్న పెట్టుకుని ఒక మంచి గొప్ప టెన్నిస్ ప్లేయర్ తంబి గారు అంటారు వాళ్ళు, చిన్న మనోహర్ గారిని. ఈ మధ్యన కొంచెం ఆయన పెద్ద స్టేజ్కి వెళ్ళిపోయారులేండి. పూర్వంలా లేరైనా. సరే, కమింగ్ బ్యాక్ టు ఇప్పుడు ఎందుకు కానీ సమస్య అది. అందుకని ఆయన అంటే నేను నెంబర్ ఆఫ్ ఇవన్నీ కూడా లెక్కేసుకుంటే కుటుంబానికి ఏం చేయలేదనే బాధ ఉంది. మాజీ ముఖ్యమంత్రి హోదా ఇచ్చిన బాధ. నీకెందుకు నాన్న ఈ పాలిటిక్స్ అన్న ఆయనే మనోహర్ గారు వెళ్ళేది వేరే సంగతి. సరే, ఒక్కటి చూసుకుంటానండి. ఆయన ఒక్కసారి పూర్వపరకు వెళ్దాం. ఇందిరా కాంగ్రెస్ ఏర్పడక ముందు కాంగ్రెస్ పార్టీలో విజయన్ కాంగ్రెస్ వెళ్ళి ఢిల్లీలో అంతా చక్రం తిప్పడం మొదలుపెట్టారు. కృపలాని గారు అందరూ అనేక మంది కలిసేవారు. ఈయన వెళ్ళటం, చేతిలో డబ్బులు ఉండేది, పార్టీలు ఇవ్వటం. అందువలన వాళ్ళు వస్తాను కదా, అందరూ కాంగ్రెస్ అనేది డబ్బుతో అసోసియేట్ అయిన పార్టీగా ఉండేది ఒకప్పుడు, పవరో అని. ఆ తర్వాత ఏం జరిగింది, ఇందిరాగాంధీ గారిని బహిష్కరించారు కాంగ్రెస్ పార్టీ నుంచి. అప్పుడు చెన్నారెడ్డి గారు గవర్నర్ రాజీనామా చేసి వచ్చి మనం ఇక్కడ ప్రత్యేక ప్రాంతీయ పార్టీ పెట్టాల్సిన అవసరం ఉందనే భావంతో ఉన్నారండి. కానీ ఎందుకంటే 77 జనతా పార్టీ నెగ్గింది, అధికారంలోకి వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నెగ్గింది ఇక్కడ. ఈ నేపథ్యంలో ఆయనేమో ఆవిడని బహిష్కరించేశారు. ఆవిడకి ఏపీలో అయితే గెస్ట్ హౌస్ కూడా లేకుండా చేశారు. కనీసం రాత్రి ఉండటానికి కూడా గెస్ట్ లేకుండా చేశారు. ఈయన మొత్తం చూసుకున్నాడంటే ఈయన మొత్తం ఇందిరాగాంధీ డైరెక్ట్గా వచ్చేసి ఇంటికి వచ్చారు భాస్కర్ గారి ఇంటికి. ఎన్టీఆర్ గారు వచ్చింది కూడా ఆయన ఇంటి దగ్గర నుంచి వచ్చి ఎక్కడి నుంచి మొదలుపెట్టి అక్కడికి వెళ్ళి అనౌన్స్ చేశారు కదా. డోంట్ అండర్మైన్ హిమ్. ఆయన చెప్పే దాంట్లో ఆ కక్ష, కోపం, ఆ కార్పొరేట్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ క్రోధం, ఇవన్నీ ఆయన చెప్పేవి చాలా వరకు వాస్తవాలే. కానీ ఏంటంటే ఈ క్రోధం, ఆవేశం, అందులో మాటలు, పదజాలం దుర్మార్గంగా వాడటం వల్ల జనం వన్ సైడ్ తీసుకున్న కొంతమంది నమ్మరు. అదే. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ అండి. వాళ్ళ ఆ కోపనాలను కట్ చేసుకోవట్లేదు ఆయన. క్రోధం వచ్చింది, నా జీవితం ఇలా అయిపోయిందని. చాలా 1978లో డాక్టర్ గారు వచ్చిన తర్వాత, అంటే మణిశేఖర్ రెడ్డి గారు డాక్టర్ ఇద్దరు కలిసి కూర్చున్న తర్వాత, లేదు మనం ఎక్కడే పెడదాం, డబ్బు నేను చూసుకుంటాను, మిగతా ముందుకు వెళ్ళమన్నాను. డబ్బు నేను చూసుకుంటాం, మొత్తం ఆర్గనైజేషన్ చూసుకుంటా. దానికేమో అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ కూడా ఉంది. చెన్నారెడ్డి ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్లో మొత్తం పాలకుల్లో, మనం ఏలిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పాలకుల్లో ఒక అవినీతి కూడా ఉండొచ్చు, ఒక గట్టి అడ్మినిస్ట్రేటివ్ రూల్ ఎక్కడ మ్యానిపులేట్ చేయాలో తెలిసిన వ్యక్తి చెన్నారెడ్డి గారంట.
గట్టిగా వ్యవహరించే వ్యక్తి జలం వెంగళరావు గారంట. ఇది బాగా ఫేమస్. సరే, ఇందిరాగాంధీ గారికి అండగా నిలబడ్డారు. ఇందిరాగాంధీ గారు సహాయం చేశారు. 78లో ఇందిరా కాంగ్రెస్ టికెట్లు ఇచ్చుకున్నారు. ఎవరు పడతాడు, మా ఊళ్ళో కూడా ఎవరో తెలియదు, వదిలి సత్యం గారు పక్క ఊరేనే. అసలు సోదరులు కూడా, ఎలక్షన్ సోదరులు కూడా లేరు. తీరా చూసేటప్పటికి అక్కడ 10,000 మంది ఊరేగింపు కమ్యూనిస్ట్ పార్టీ, 12,000 మంది ఊరేగింపు రెడ్డి కాంగ్రెస్, ఆవోద గుర్తు. ఎక్కడ కొత్తగా వచ్చిందంటే ఏ గుర్తు, ఏదది చేయి గుర్తు అన్నారు, లేదా ఇంకో గుర్తు పట్టుకుని నెగ్గేశారు. 175 మంది నెగ్గారు, 60 మంది జనతా పార్టీ అధికారంలో వచ్చింది. మిగతా వాళ్ళందరూ కాంగ్రెస్ ఎస్ఓ కొంతకాలం వచ్చింది. ఇది పరిస్థితి మొత్తం. అప్పుడు నెంబర్ 2 ఎవరు, ఫైనాన్స్ మినిస్టరు భాస్కరరావు గారు, ఆర్థిక మంత్రి. కాంగ్రెస్ పార్టీ అనుమతి ఇందిరా కాంగ్రెస్, తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్గా మారిపోయింది. దీనిగా గుర్తింపు వచ్చేసింది. ఎలక్షన్ కమిషన్ వీళ్ళగా గుర్తింపు ఇచ్చింది కాబట్టి ఇందిరా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ఐ అనేవారు. 78 సార్ అది. 78లో కాంగ్రెస్ ఐ అనేవారు. జిందాబాద్ అన్నారు, చేయి గుర్తు వచ్చేసింది. మొత్తం ఆయన వచ్చిన తర్వాత రెడ్డి కాంగ్రెస్ మీద గెలిచారంట ఇయర్లో. అప్పుడు ఆ రెడ్డి కాంగ్రెస్లో గెలిచారండి. గెలిచి తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఐలోకి జంప్ చేసి మంత్రి పదవి కూడా తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు గెలిచింది కాంగ్రెస్ ఐ. ఆయన ఆవు దూడ గుర్తు మీద, ఈయన చేయి గుర్తు మీద ఆయన పార్టీ మారారు. ఈయన సరే ఏదన్నా ఈ సిచ్యువేషన్లో ఏం జరిగింది, ఈయన చక్రం దేవుడు మొదలుపెట్టారు. మళ్ళీ నెంబర్ 2 అంటారు, ఈయన తగ్గరు కదా. ఈ దాంతో చెన్నారెడ్డి గారికి మంత్రి పదవిలో హోదా కట్ చేసి ఇంకేదో మంత్రి ఇచ్చారు. దాంతో ఈయన అసంతృప్తి రగిలిపోయారు. ఈయన దింపాల్సిందన్నారు. చెన్నారెడ్డి గారిని దింపిన తర్వాత మళ్ళీ ఢిల్లీ వెళ్ళి చక్రం దేవుడు మొదలుపెట్టారు. ఈయన ముఖ్యమంత్రి. ఆశ్చర్యపోయారు. మేము నా చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీని కాసుకుంటూ కూర్చున్నాం. సో అందరి రోజుల నుంచి ఈడెవడు, ఈ కుర్రాడు అంటే అప్పుడు 40 ఈయన ఎవడు ముఖ్యమంత్రి అన్నాడు. ముఖ్యమంత్రి ఢిల్లీ కూడా ఆ రోజు సంజయ్ గాంధీ గారి ప్రభావం కూడా నడిచేది. కాబట్టి మీకు తెలుసు, ఇందర్శాన్ రెడ్డి గారు ఉండేవారు, నా మిత్రుడు, బాగా సన్నిహితుడు కూడా. బీజేపీ కాదు, కాంగ్రెస్ పార్టీ. మీకు ఎవరికి తెలియదు. ఆయన దగ్గర జనాలు ఎక్కువ ఉండరు. సంజయ్ గాంధీకి అత్యంత క్లోజ్ అండి ఆయన. ఇందర్శాన్ రెడ్డి గారు ఏపీఐడిసి చైర్మన్ చేశారు. వాళ్ళ అబ్బాయి టెంట్ సజ్జన్, మాకు బాగా నల్గొండ ఆయన. అసలు ఆయన వెనకమాల జనం ఉండేవారు. చాలా విచిత్రం ఆ రోజుల్లో. సంజయ్ గాంధీ గారు హవా కదా. ఇందిరాగాంధీకి 20 సూత్రాల పథకం ఉంటే సంజయ్ గాంధీ 5 సూత్రాల పథకం అప్పుడు వచ్చేది. చూశారు కదా. అందువలన ఎమర్జెన్సీ టైంలో చూశారు. 75 నుంచి 77 వరకు మొత్తం హవా కొనసాగింది. ఆ తర్వాత సంజయ్ గాంధీ గారి మన మంచి సంబంధాలు ఉండేవి ఈయనకి. ఆ తర్వాత ఏం జరిగింది, పార్టీ వచ్చింది, కట్ చేశారు. కట్ చేసిన తర్వాత అంజయ్ గారి ప్రభుత్వం వచ్చింది. అంజయ్ గారి ప్రభుత్వం నెంబర్ 2 అంటే ఎలాగంటే కమర్షియల్ ట్యాక్స్ కమ్ ఎక్సైజ్. ఇక చక్కని తిప్పుతుంటే మళ్ళీ ముఖ్యమంత్రి మంజయ్ గాంధీ తీసేదంటే మళ్ళీ ముఖ్యమంత్రి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు నిత్య సమాజవాదిగా ఎలాగనుకున్నారో ఈయన నిత్య ముఖ్యమంత్రివాదిగా అనుకునేవారు. దాంతో 1979, 80లో వచ్చేటప్పటికి ఇక అంజయ్ గారిని దింపేసిన తర్వాత భావన వెంకటరామరెడ్డి గారు, అది ఒకరోజు ఆతిథ్యం ఇచ్చినందుకు, ఇందిరాగాంధీ గారిని గెస్ట్ హౌస్ ఇవ్వనందుకు వెంగళరావు గారు వాళ్ళ ఇంట్లో ఉన్నందుకు ఇచ్చారని చెప్తారు. ఆయన ఎన్టీఆర్ గారికి క్లాస్మేట్ అంటారు, బాగా క్లోజ్గా ఉంటారు, కలిసి చదువుకున్నారు. క్లాస్మేట్ కాకపోయినా కాలేజీ మేట్. ఆయన పెట్టారు. ఆయన వదలుచుకోలేదు. ఎందుకని, మళ్ళీ భాస్కరరావు గారు ఎక్కడ మంత్రివర్గంలో ఉంటే, పూర్వం విబి రాజు గారిని ఒక గొడవ ఉండేది. ఒక ఆయన మంత్రివర్గంలో పెట్టకూడదు, ఒక ఆయన బయట పెట్టకూడదు. ఈయన మంత్రివర్గంలో పెట్టకూడదు, ఒకళ్ళ బయట పెట్టకూడదు అంట. ఒకళ్ళని బయట పెట్టాలని పాత నానుడి విబి రాజు గారికి ఈయనకి అన్వయించుకున్నారు. అన్వయించుకున్న తర్వాత మంత్రి పదవి లేదు. దాంతో వచ్చింది. నేను అసలు ఎలాగంటే అండి, 80కి వచ్చేటప్పటికి చూశారు మీరు, ఇందిరాగాంధీ గారు లేఖ రాసి నాకు చూపించారు. ఆయన ఇందిరాగాంధీ గారు లేఖ రాశారు ఒక టైంలో. నేను గులాం నబీ ఆజాద్ అనే కాశ్మీరీ కుర్రాడిని నేను పంపిస్తున్నాను, వాడికి మహారాష్ట్రలో సీట్ ఇస్తానని పార్లమెంటు, నువ్వు సాయం చేయి, మీరు డబ్బులు కొంత ఇచ్చి పంపించి ఆయనకి నిలబడమని చెప్పి, డియర్ భాస్కర్ రావు జీ అని రాసి ఉంది. ఈ సెండ్ హిమ్ చిన్న దాని మీద ఉంచుకున్నారు. ఆయన ఎక్కడున్నాడో కుర్రాడు అని చూస్తే ఆల్ఫా హోటల్, బుడ్డ హోటల్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర కూడా ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఇక్కడ. దాంట్లో ఉన్నాడంట ఆయన. ఆయన పిలిపించుకుని బట్టలు ఏంటి అని 4 మంచి కద్దరు బట్టలు కొట్టించి డబ్బులు ఇచ్చి ఈయన పంపించారు అక్కడికి. ఏ కాన్స్టిట్యూన్స్ తెలియదు కానీ మహారాష్ట్రలో పోటీ చేశాడు అక్కడి నుంచి వచ్చి. ఇందిరాగాంధీ గారికి ఏముందని ఎక్కడి నుంచి పోటీ చేయించి ఉంది. అందుకని నా ఎదురుకుండా కూడా ఆయన మాట్లాడారు 2 సార్లు. ఆజాద్ గారితో మాట్లాడి ఆ మేడంకి అని కొంచెం అథారిటీగానే మాట్లాడేవాడు. ఆయనకి ఆత్మగా ఈ విశ్వాసం ఎక్కువ ఉండేది, అహం కూడా ఉండేది కొంచెం. 2 అహమే ఆయన ఇబ్బంది పెట్టింది, ఆత్మవిశ్వాసం కంటే కూడా. రెండింటికి సన్నటి గీత ఉంటుంది. గీత డివైడ్ చేయట్లో ఆయన ఫెయిల్ అయినట్టున్నారు. సరే, అది అయిపోయిన తర్వాత అప్పటి నుంచి కసి రగులిపోయింది. ఇదేంటిది,
డాక్టర్ గారు పార్టీ పెడదాం అనుకున్నారు, మనం పెట్టడం లేదు, మనమే ప్రాంతీయ పార్టీ పెడితే ఎలా ఉంటుందని ఈయన ఆలోచన. ఆయన వాళ్ళ మిస్సెస్ రాష్ట్రం నుంచి దేశం నుంచి అనేక పార్టీల మేనిఫెస్టోని చెప్పి వీళ్ళు మేనిఫెస్టోలు రాసుకోవడం ముందే తయారు చేసిన వాళ్ళు తమిళనాడు నుంచి కాపీ చేసుకుని ఆ మధ్యాహ్న భోజన పథకం మహిళలకు ఆస్తికి ఇస్తే ఎలా ఉంటుందని ఆవిడ ప్రపోజ్ చేశారంట. ఇది మహిళలకు ఆస్తికి పెట్టేద్దాం ఇక్కడ కేవలం ఇచ్చినా లేకపోయినది. అందుకని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విషయంలో పేపర్ వర్క్ చేసింది మెజార్టీ చేసింది ఆయనే. రామారావు గారికి అసలు పేపరే చదవలేదనేవారు. మనం ఏ ఫ్యాక్ట్కి ఆ ఫ్యాక్ట్ ఒప్పుకోవాలి. భాస్కర్ గారు బయటకు వస్తే 1000 ఓట్లు పడవు. రామారావు గారు చరిస్మాటిక్ పర్సనాలిటీ, గాడ్ రూప్ అనే ప్రతిరూపంగా అనుకునే వాళ్ళు కూడా ఉండేవారు. దీంట్లో ఏముంటుందని రాజకీయ అనుభవం లేదు, రాజకీయ పరిపక్వత కూడా లేదు. అది ఒక బెంచ్ మార్క్ కాకపోవచ్చు, కానీ అసలేం. ఆ తర్వాత అదే టైంకి ఎన్టీఆర్ గారు కూడా అక్కడ సరే ఏం జరిగిందో నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ ఉండగా నాగేశ్వరరావు గారు, చెన్నారెడ్డి గారు మేర దోస్త్ ఇద్దరు బాగా జాంజిగిరి. నాగేశ్వరరావు గారు, చెన్నారెడ్డి గారు, ఆ తర్వాత సుబ్బరాయుడు గారు ఇల్లేది పక్కనే, ఆయన మధ్యలో ఫెసిలిటేటర్గా ఉండేవారు అనుకుంటా, కాంట్రాక్టరు. అందుకని రామారావు గారి కంటే నాగేశ్వరరావు గారిని చెన్నారెడ్డి గారు ఆదరించడం ఇవన్నీ కనపడేది రామారావు గారికి. అసలు ఏంటి మనం కూడా పైగా ఆయన బాగా క్లోజ్గా ఉండే ఎంజీ గారు ముఖ్యమంత్రి అయిపోయారు ఎక్కడ తమిళనాడులో అనుకోండి. అది చూస్తున్నారు ఆయన. ఎంజీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఎంజీఆర్ ప్రజల మనిషి, నేను కూడా ప్రజల మనిషిగా ఉండాలి. పిల్లలు లేరు ఎంజీఆర్ గారికి. ఒక గుడిసెలు కాలగానే వెళ్ళి మొత్తం ఆయనే భోజనం తెప్పించేసి అక్కడే కూర్చుని గొడ్డేసుకుని బలమే కూర్చుని ప్రజల కోసం కష్టపడే జీవితం అండి. అందుకనే ఆయన అంత ఆప్యాయత, ఆయన మైండ్ పని చేయకుండా కొండగానే ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేయటం, ఆయన చనిపోగానే ఎంతోమంది చనిపోవటం చూశారు కదా. కల్ట్ సెక్టర్ అది, ఆఫ్ కోర్స్ ఇట్స్ అన్వారంటెడ్, అది పక్కన పెడదాం. అంతే. ఈయన అన్ని మైండ్లో వచ్చి ఆయన కూడా ఫ్యాక్టరీ పెడదాం అనుకున్నారు. ఇది నాకెవరో ఫ్యాన్స్ అసోసియేషన్ బాగా క్లోజ్గా ఉండారు, బండారు బాబు అని మా పాలకుల్లో. నేను కూడా ఆయన సినిమాలు నాన్నగారు కొనేవారు, కొండటి సింహం కొన్ని జిల్లాలకు అలాగా. నేను వెళ్ళి ఢిల్లీ అక్కడికి వెళ్ళి ఎవరిని అడిగి వెళ్తేనేమో ఆయన ఇంట్లో లేరు, బజ్జుల రోడ్లో ఉండేవారు. ఆ ఇల్లు ఇప్పుడు మా యొక్క దూర బంధువులు అంటే మా ఏలూరు దగ్గర వాళ్ళకే వచ్చిందండి. వాళ్ళ పెద్దలుడు గణేశ్వరరావు గారు, మా పరమేష్ గారు మా వాళ్ళ మేనమామ గారికి వచ్చింది, పెద్దమామ గారికి. వాళ్ళు రామారావు గారు పెద్దలుడు గారు. బజ్జుల రోడ్ అది ఎవరో కొన్నారు. ఊటీకి వెళ్ళిపోయా. ఊటీకి వెళ్ళి మీరు సినిమా మీ పెట్టొద్దని నాకు పుట్టప్పుడే 2 ఫోటోలు దించారు. ఆయన పెట్టొద్దనేవాడిని, కానీ ఆయన పెట్టాలనే స్ట్రాంగ్ వచ్చేసింది ఆయనకి. ఎట్టి పరిస్థితులను పెట్టాలి, రాష్ట్రంలో రావాలి, నేను ఆస్తి ఇచ్చి నాకు న్యాయంగా నిజాయితీగా సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు కాన్సెప్ట్ అయింది. పెట్టేద్దామని చెప్పి పార్టీ పేరు కూడా అయిందే తెలుగుదేశం పార్టీ. ఆయన డిసైడ్ చేశారు, నాటి భాస్కరరావు గారు. తెలియదు కూడా దేశం అసలు యాక్చువల్గా తెలుగుదేశం ఎవరు పెడతారు అసలు. ఆయన మైండ్లోకి వచ్చింది చేసేయటమే, ఏదో ప్రజలకు చేయాలని చేసేయటమే. స్ట్రాంగ్ కన్విక్షన్స్ ఉన్నాయి ఆయనకి. వచ్చిన తర్వాత పార్టీ ఇద్దరు కలిశారు, పార్టీ ముందుకెళ్ళింది. ఒక మీడియా యజమాని వీళ్ళందరూ కూడా ఇంకా బ్రహ్మాండం, మన కాంగ్రెస్ అంటే పడదు, మొత్తం ఊపిరి లూత్తా ఉన్నారు, మొత్తం కొట్టారు, ముందుకెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత చూశారు, నేను చెప్పేది ఏముందండి, బ్రహ్మాండంగా ఈయనేమో వెనకమాల వర్కౌట్ చేయటం. రామారావు గారు యాక్చువల్గా ఈ తర్వాత రెండోసారి ప్రెస్ కాన్ఫరెన్స్ అయింది, రెండోసారి ఇంటికి వచ్చి ఈయన తీసుకెళ్ళి అక్కడ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో అనౌన్స్ చేశారు. ఆయన ఇంటికి వచ్చారు ఫస్ట్ ఎయిర్పోర్ట్ నుంచి. అందుకని సరే ఏదేమైనా తర్వాత బ్రహ్మాండమైన మెజార్టీ నెగ్గారు. ఈయన సీట్ల విషయంలో కొంతమందికి అయితే ఈయన చేసిన, మిగతా రామారావు గారు, మిగతా వాళ్ళందరూ సుంగ సత్యనారాయణ గారు, శివాజీ గారు అందరూ కలిసి, సీతారామయ్య గారు అందరూ కలిసి ఫైనలైజ్ చేసుకున్నారు మీడియా వాళ్ళందరితో. బ్రహ్మాండంగా 203 మెజార్టీ. దీనికి ఎవరు మింగుడు పడలేదు. కాంగ్రెస్ పార్టీలో గడీలు పాలిస్తా, ఈ డ్రామాగాడు ఎవరో ఈడొచ్చి రావడం ఏంటి, ఫుట్బాల్తో తంతా అంటే ఆయన వచ్చి వీళ్ళు అన్నాడు. తట్టుకోలేకపోయారు వీళ్ళు. అసలే అజీర్ణం వచ్చేసి ఆ డైజిన్ టాబ్లెట్లు కూడా అప్పుడు రాలేదనుకోండి, తెలియదు. నాదెండ్ల భాస్కర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారా? కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేసి తెలుగుదేశం పార్టీలో వచ్చి ఆయన వెనకమాలంతా చూసుకుని, అంటే ఒక ఇంటర్వ్యూలో కూడా చూశాను, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఎవరు ఉండాలి మీద కూడా మీరే ఉండండి భాస్కరరావు గారు అని చెప్పారు. ఆయన బెజవాడ గోపాల్ రెడ్డి గారు మా యలమంచి శివాజీ గారు మంచి మిత్రుడు. బట్ ఏదేమైనా సరే ఆయన నాకు తెలియని దాంట్లో మనం వ్యాఖ్య చేయకూడదు. సరే ఆయన చెప్తుంది నిజం కాదు, నేను ఎలా చెప్తాను. ఓకే, కానీ రామారావు గారు అధ్యక్షుడిగా ఆయన ఒప్పుకుంటాడని నాకు అర్థం కాదు. అధ్యక్షుడిగా ఆయనే ఉంటారు, క్వశ్చన్ లేదు. ఆయన ఎవరికైనా తక్కువ కాదు. ఆయనకి ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ. మీరు ఆహ్వానించడానికి కూడా వేరే సంగతి. ఈయనకన్నా ఆయనకి ఎక్కువ ఉంటుందండి, కాన్ఫిడెన్స్ ఉంది. సెల్ఫ్ మేడ్ మ్యాన్ ఆయన రామారావు గారు. దాంతో వచ్చారు, అధికారంలోకి వచ్చారు, అంతా ఈయన మళ్ళీ ముఖ్యమైన నెంబర్ 2. కానీ ఈ టైంకి చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్ చేసి పక్కన ఉన్నారు కదా, రాలేదు. నెమ్మది కుటుంబ సభ్యులు వచ్చారు, అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సరే నెమ్మదిగా ఆలోపే ఆగస్టు సంక్షోభానికి ముందే కొంచెం బాగా క్లోజ్గా మూవ్ అవటం, పార్టీలోకి వచ్చారు లేదో నడుస్తోంది. ఈ సందర్భంలో భాస్కరరావు గారికి ఏంటంటే ఆర్గనైజేషన్ ఉంది, పార్టీ కావాలి,
డబ్బులు సంపాదించిన పార్టీని నడపడానికి డబ్బులు తీసుకోవడం ఏంటి, మన పార్టీని ప్రజలే డొనేషన్ ఇస్తారు, అనిపించేస్తారు. ఇట్లా పార్టీ అలా రన్ అవ్వదండి. పార్టీ కార్యాలయాలు కట్టుకోవాలి కదా, దానికి అన్ని కావాలి, ఏం సమస్య లేదు. ఆయన ప్రాక్టికాలిటీకి అర్థం కాదు. ప్రజలకు మంచి చేయాలి, సమాజం దేవాలయం అనే ఉద్దేశంతో ఆయన వెళ్ళిపోతారు. పార్టీ అని నడుపుతారు. ఇది ఫ్రిక్షన్ ఎలాగ వస్తుంది. ఆయన ఏకస్వామి లీడర్షిప్ రామారావు గారిది, అవును, ఆయనే ఉండాలి. ఈయన పార్టీ నేనే పెట్టించాననేది మీకు మీరు చేసిన ఇంటర్వ్యూ ఎలా చెప్పారో నాతో కూడా అలా మాట్లాడినా ఇన్స్ట్రుమెంట్లే. నో బడీ కెన్ క్వశ్చన్ దిస్. ఇవాళ నో బడీ కెన్ క్వశ్చన్ దిస్. పార్టీకి పేపర్ వర్క్ చేసినా, ఆర్గనైజేషన్ ఏం చేయాలని చూసుకున్నా, ఫస్ట్ కొంతమంది ఎవరిని తీసుకోవాలి, ఆదన్నా కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకుంటాం, సత్యాన్ని కొంతమంది తీసుకున్నారు బిఫోర్. రాజీనామా చేయించి రావాల్సిందే, ఎవరిని ఒప్పుకోని కండిషన్ పెట్టారు. ఏది తెలుగుదేశం పార్టీకి నెగ్గకుండానే రాజీనామా చేసి వచ్చారు ఎమ్మెల్యేలు. రత్తయ్య గారు అని ఒక ఆయన, రత్తయ్య గారు, ఆదన్న అలాంటి చేసి వచ్చారు. బిఫోర్ ఫార్మేషన్ ఏది మన ఎలక్షన్కి వెళ్ళడానికి ముందే పార్టీలో చేరారు. ఇవన్నీ ప్లాన్ చేసిందంతా ఈయన వెనకాల. తర్వాత ఆయన అయిన తర్వాత కుటుంబ సభ్యులు చూసిన తర్వాత ఏదో పాతుకుపోయేటట్టున్నాడు. తర్వాత మనమేమైపోతాను ఉద్దేశం కుటుంబంలో పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు పెట్టించారనే బాధ ఈయనకున్నట్టు ఉంది. అప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఇంకా యాక్టివ్ కాదు. వచ్చారు, మన తప్పదు కదండి. చేరిన తర్వాత ఈ టైంకి పెరిగిపోయి ఒక చోట ఈయన నెంబర్ 2 అన్నాడు. వెంటనే ఆయన మోసారు. 1 to 10, 2 ఎవరు లేదన్న పార్టీలో 1 to పక్కనే నెంబర్ 2 నేనని ఈనాడు పత్రిక వేసేసింది. నెంబర్ 2 నేనని ఎనమాల పత్రిక. రామారావు గారు ఎందుకు ఊరుకుంటాడు? అమ్మో నెంబర్ 2 అంటే ఏమైనా అవుతుంది అనుకున్నారు. అద్భుతంగా ఇది ఒక డ్రామా కింద అక్కడ అయిపోయిందండి. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎత్తులు. ఈ టైంకి ఏం జరిగింది, రామారావు గారికి పాపం ఆపరేషన్, గుండె ఆపరేషన్ అమెరికాలో చేయించుకొచ్చి ఆయన అప్పారావు గారు కానీ మాజీ కమిషనర్ గారు అందరికీ డాక్టర్ మా అమ్మగారు క్లాస్మేట్ ఉండేవారు, సుబ్బమ్మ గారు హస్బెండ్, వీళ్ళందరూ అమెరికాకి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత ఆపరేషన్ వచ్చిన తర్వాత అంతలో ఇక్కడ శరవేగంగా మారుతున్నాయి. యాక్చువల్గా నేను చెప్పాలి, మా ఎమ్మెల్యే గారు కూడా వెళ్ళిపోయారు యాక్చువల్గా ఇంతో పాటు. నేను ఆయన ఇంటి ముందు వెళ్ళి ఆయన దాడి జరగకుండా యాక్చువల్గా అనేక మంది పెత్తందారి పోకళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా రామారావు గారు ఏంటి మాట్లాడి ఏం నచ్చట్లేదు. వాళ్ళు పార్టీని శాసించేటప్పటికి వాళ్ళకి ఆ గడియలు పోకడపోవట్లేదు. రామారావు గారు ఏమంటాడు, గడియలు రద్దు, మండలం పెట్టేసేయండి అంటారు, మధ్యాహ్నం భోజనం అంటారు. బలహీన వర్గాలు తీసుకొచ్చి ఒక ఎస్సీ, ఒక మంచి ఆర్థికతని ఈయన మహేంద్రనాథ్ గారిని ఆర్థిక శాఖ మంత్రిని చేశారు ఆయన. తర్వాత ఒక రెవెన్యూ ఏదనుకో చేసేటప్పటికి తట్టుకోలేకపోయారు. అందరూ వచ్చేసి ఈయన అంటే యాక్చువల్ భాస్కరరావు గారు అందరిని పెట్టం కదా, వాళ్ళే వచ్చి మనం తిరుగుబాటు చేద్దాం పరిస్థితికి వచ్చారు. అందరూ కాదు, పాక్షిక సత్యం, అందరు రాపోయినా. ఈ టైంలో విచిత్రంగా ఉంటుందండి. ఎవరి ముందు మౌస్ అలా తిరిగేటట్టు రామారావు గారు వెళ్ళిన తర్వాత ఈయన ఏదో ఆల్రెడీ ఇంటెలిజెన్స్ అప్పారావు గారు అందరూ చెప్పినట్టున్నారు. తిరిగి వచ్చింది రాగానే అర్థమైపోయింది దానికి ఏదో తిరుగుబాటు జరిగేటట్టుందని. యాక్చువల్గా అది చూసుకోకుండా మొత్తం అందరిని పిలిచి మాట్లాడకుండా భాస్కరరావుని డిస్మిస్ చేయమని చెప్పి గవర్నర్ దగ్గరికి లేఖ పంపించారు. వెంటనే భాస్కరరావు గారు 90 మందిని వేసుకెళ్ళి, వాళ్ళు నిజమైన వాళ్ళు ఉంటారు తర్వాత పెరిడ్ తీసుకెళ్ళి నాకే బలం దీన్ని అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఇందిరాగాంధీ గారు లేటర్ స్టేజ్లో చెప్తారని చెప్తారు. ఆవిడే దీంట్లో కుట్ర చేయమని చెప్పి అంత పరిస్థితి కాదండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్రంలో ముఖ్య పాత్ర పోషించే కొంతమంది ఈయనంటే గిట్టని వాళ్ళు కడుపు రకరకాల రగులుకుపోయే వాళ్ళు చక్కెర తిప్పారు అక్కడ. టి నరసింహరావు గారు కూడా అలాంటి వ్యక్తి కాదు. ఆయన తర్వాత ఇబ్బంది పెట్టారు ఎన్టీఆర్ గారు 1991, 92లో ఎంపీలు లాక్కునేది వేరే సంగతి. కానీ ఆ కుట్రతో దింపేసే నీ అనుమానం మన రామలాల్ భాయ్ ఉన్నాడని చెప్పి మొత్తం తోసేటప్పటికి నీ పాప కాంగ్రెస్ దాంట్లో ఈయన పడిపోయి వాళ్ళు కుర్చీ లాగేయటం కదండి, కుర్చీ నిలబెట్టి కుర్చీ కాళ్ళు కోసేస్తారు. వీళ్ళు ఏం చేసి వెళ్ళటం. ఈ టైంకి ప్రజల్లో ఆగ్రహం, అరే ఇందిరాగాంధీ నోడు ఇచ్చేసి మనం ఎన్టీఆర్ నెగ్గించుకుంటే మళ్ళీ వచ్చింది. మాలాంటి వాళ్ళు కూడా మేము ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో చదువుకుంటుంటే చదువులు మానేసి వచ్చాం. మా ప్రెసిడెంట్ మా వెళ్ళిపోయాడు సరే అని మిగతా వాళ్ళు వచ్చారు. అయితే అండి అఖిలపక్షం అప్పుడే బీజేపీ ఏర్పడి 4 ఏళ్ళు అయిందండి. వాజ్పేయి గారు వచ్చాడు, ఇక్కడికి హైదరాబాద్ వచ్చాడు, అద్వానీ గారు, అందరం మొత్తం బీజేపీ, వెంకయ్యనాయుడు గారు, విద్యాసాగర్ రావు గారు అందరూ మొత్తం సపోర్ట్ చేశారు. బీజేపీ ఫుల్గా సపోర్ట్ చేసింది. రామకృష్ణ తీసుకొచ్చి వాళ్ళని తీసుకుంటాం. మా స్థాయిలో ఎవరి స్థాయిలో వాళ్ళు అఖిలపక్షం స్వతంత్ర భావాలను అందరం కూర్చుంటాం. వామపక్షాలు మొత్తం రాష్ట్రం అందరూ ఏకమైపోయింది కాంగ్రెస్ అగేన్స్ట్గా. నోబడి ఎక్స్పెక్టెడ్ దిస్. దాంట్లో పోలీసు కాల్పులు జరిపేవారు కావటం, దీంతో ఎమ్మెల్యేలు వచ్చిన వాళ్ళు మనకెందుకు వచ్చిన గొడవలు అని చాలామంది వెళ్ళిపోయారు. ఇక ఏరియా మీ ఎమ్మెల్యేలు అంటే డమ్మి ఎమ్మెల్యే ఎవరు రోడ్డు మీద ఉన్న యాక్షన్ వేసి తీసుకెళ్ళారు. తెలుసుగా రాజ్భవన్ పేరేట్లో గెంతుకుంటే వెళ్ళడం చూశారు కదా. విచిత్రంగా ఎపిసోడ్లు మొదలైన ఏం చేస్తాడు పాపం ఈయన. అదే నేను రమ్మన్నానా వెళ్ళిపోయారు. ఏంటంటే నువ్వు పెట్టుకోవాలి, ఒక చోట క్యాంప్ ఆఫీస్ పెట్టారు, ఏదో చేశారు, మొత్తానికి కుదరలేదు. ప్రజల్లో ఆగ్రహం వచ్చేసింది కదండి. దాంతో
ఇందిరాగాంధీ గారి నిర్ణయం తీసుకుంటాం, శంకర్ దయాళ్ శర్మ గారిని పంపించడం, రామలాల్ని పంపించడం, మళ్ళీ ఈయన పెట్టడం, ఇది జరిగింది. దీంట్లో ఈ ఎన్నుపోటుదారుడు అనేదాన్ని అద్భుతంగా మీడియా బతికి చేసింది. అవును. అదే 1995లో చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు ప్రజాస్వామ్యాన్ని రక్షించాడు అంటారు. రెండు మరి అంటే అది సొంత మామగారిగా చేసింది. ఇది నా పార్టీలో ఆయన బయట నుంచి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు అన్నదానికి వాళ్ళ అభిమానులకు బాధ కలిగి ఉండొచ్చు, కానీ వాస్తవం చెప్పుకోవాలి మనం. మనిషి చనిపోయిన రోజు కూడా ఈయన మీద బూతులు పెడతా నీచి నికృష్ట కుటుంబాల మీద మాట్లాడుతూ ఉంటే అది తప్పు కాదు. రామారావు గారికి నాకంటే నేను ఎన్టీ రామారావు గారికి కోసం అంత చదువు వదిలేసి అక్కడ నిలబడి కూర్చున్నాను. ఎన్టీ రామారావు ఎంత జయపాల్ రెడ్డి గారి కుటుంబ సభ్యులతో కూడా ఏ విధంగా మేము చేసామో అంత చెప్తున్నానండి. ఆ రోజు అంత గట్టిగా అంత రామారావు గారికి అంత అభిమానం ఉందా వీళ్ళకి మాట్లాడే వాళ్ళకి? కానీ వాస్తవాలు తెలుసుకోవాలిగా మనం. ఎప్పుడు కళ్ళ గంతలు కట్టుకుని అంధభక్తుల్లాగా ఉత్తర భారతీయ జనతా పార్టీ భక్తులుగా ఉంటే నడుస్తుంది. అందుకని నేను ఒకటి కోరుతున్నాను, దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఆ రోజు ఈయన చేసిన రైట్ అని నేను ఎవరు ఏం చేసింది కాదు. రామారావు గారి ప్రజామోదంతోనే రామారావుని చూసే ఓట్లేశారు. ఈయన ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉన్నాయి, నో సెకండ్ థాట్ ఇన్ దట్. కానీ వెనుపడుతాడన్నారు, సరే పక్కన పెట్టారు, అయిపోయిన తర్వాత ఈయన ప్రజాస్వామ్య తెలుగుదేశం పార్టీ పెట్టి రాష్ట్రం అంతా భారీగా పోటీ చేశారు. పోటీ చేస్తే పాపం డబ్బులు ఏదో అప్పుడు ఏమైనా వచ్చిందని తెలియదు, మీద సాయం చేసినా లేరు, ఏదో చేసుకున్నారు. ఈయన ఓవైసీ గారు వీళ్ళు మద్దతుగా ఉండేవారు. ఓల్డ్ సిటీలో చాలామంది కూడా ఈయన ఫస్ట్ నుంచి హైదరాబాద్లో పేరు పెట్టి కాబట్టి అందరికీ ఒక మనిషి ఒక మాట అడిగితే, ఇప్పుడున్న మంత్రులు ఎవరో తెలియదు కానీ ముఖ్యమంత్రులు ఆ పని ఏమైందా 2 రోజులు అయిందా వెంటనే ఫోన్ చేయని ఫాలోఅప్ చేసేవాడు. ఈయన ఒక జవాబుదారితనం ఉండేది దానికి, లేకపోతే అంతమంది ఉండేది కదా కదా. అలాగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తను ఇచ్చిన మాట నిలబెట్టుకునేటే. ఈయన ఏమైనా మాట్లాడితే ఆ పని ఆఖరి వరకు చేసే మనిషి. ప్రజాస్వామ్యం తెలుగుదేశం మలక్పేటలో వస్తే ఈయనకో 2-3 డిపాజిట్ అవుతుంది. రామ్మోహన్ రెడ్డి గారు ఆ రోజు, ఎస్వి సుబ్బారెడ్డి గారు అంటే మనం ఎస్వి మోహన్ రెడ్డి గారు మన భూమా వాళ్ళ తాతగారు శోభనాగిరెడ్డి గారు తండ్రి గారు, వీళ్ళందరూ మంత్రి పదవులు. రామ్మోహన్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు, మన జీవన్ రెడ్డి గారు ఉన్నారు కదా, వీళ్ళందరూ ఎన్టీ రామారావు గారికి జంప్ చేసి నాదెండ్ల భాస్కర్ గారు కదంటారు, సురేందర్ రెడ్డి గారు, రాజ్కుమార్ గారు ఇప్పుడే కనపడ్డారు. వీళ్ళందరూ కూడా దీంట్లో భీమిరెడ్డి గారు, వీళ్ళందరూ మంత్రులు నాదెండ్ల భాస్కర్ గారు మంత్రివర్గంలో. సరే ఏది జరిగిందో అది తర్వాత సంగతి, కానీ కొంతమంది ఎవరు వాళ్ళు చేసుకుంటుంది. ఆయన భయంకరంగా ఓడిపోయి ఊరుకోలేదు. 89లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే అయిపోయారు. తెనాలి నుంచి, వేమూరు నుంచి ఎమ్మెల్యే అయిపోయారు. మళ్ళీ అయిన తర్వాత సరే ఏం చేస్తారు అప్పుడు, మళ్ళీ చెన్నారెడ్డి గారు వచ్చారు. సరే అప్పుడు ఈయన మరి చెడు వచ్చారు కదా, మళ్ళీ పార్టీలో చెడు వచ్చిన బాగుంటే అబ్జర్వేషన్ పెడతారు. ఆ తర్వాత 98లో అప్పటికి సోనియా గాంధీ గారు ఉన్నారు, కొంచెం ఈయన క్లౌడ్ కూడా నడుస్తూ ఉంది, ఈయన కొంచెం అని చెప్పి ఆయనకి సీట్ ఇవ్వాలి పార్లమెంట్ అనుకున్నప్పుడు తీసుకెళ్ళి ఎక్కడ ఖమ్మంలో పడేయను. అలా ఖమ్మంలో కష్టం కదండి, పడేస్తే ఖమ్మంలో నెక్కొచ్చాడండి. మళ్ళీ రెండోసారి నేను నెగ్గుతున్నానంటే తీసుకెళ్ళి ఎక్కడ ఓడగొట్టాలో ఈ వ్యక్తిని చూడండి అని చెప్పి బండా దత్తాత్రేయ సికింద్రాబాద్ స్థానంలో ఉంటే అక్కడ పెట్టారండి పోటీ. పెడితే ఆయన చాలాసార్లు చెప్పాడు నాతోగానే అవుతున్నా, ఇక్కడ తెలంగాణ వాళ్ళు నాకు మైనార్టీలు అందరూ ఓటేశారు, ఈ కోస్తా రాయలసీమలో ఒక్కొక్కరు పంచిలు ఎగ్గట్టుకుని శ్రీనివాస్ గారు నా మీద సై మన 10 అడుగుల స్పీడ్తో వచ్చి గుద్దారు. అందులో కొన్ని కులాలు నా మీద కసి కొద్దీ 10 రూపాయలకు 100 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఓడించండి అన్నారు. ఏం జరుగుతుంది, నేను ఉపయోగపడినా ఏంది, అదే ఆయన బాధ ఆయనకి. దీనికి చంద్రబాబు నాయుడు గారు ఆస్తోంది ప్రతి నా ఓటములు అనేది మైండ్లో పడిపోయింది. అందుకని ఆయన మాట్లాడేటప్పుడు వాళ్ళ అనుచితంగా అసభ్య పద్యాలను కూడా కొంచెం అది తప్పు. ఆయన వాస్తవాలు చెప్పడం తప్పులేదు, కానీ ఈ విధంగా చేయటం అనేది ఆ ఆక్రోశం. నేను 20 ఏళ్ళు వెళ్ళిపోయానని. ఆ తర్వాత మనం చూసిన ఆఖరి దాని తర్వాత 2004లో వాళ్ళ అబ్బాయికి సీట్ వచ్చింది. నేను రాజేంద్ర ప్రసాద్ గారు, అశోక్ గారు, భాస్కర్ రావు గారు అందరూ తెనాలి వెళ్ళాం. మరి ఆయన మీద తెలిసిన ఆయన రమణ అన్నప్పుడు వెళ్ళాలి కదా. కానీ ఒకసారి తేడా వచ్చింది. ఆయన గ్రహాలు బాగా నమ్ముతారండి. రాజశేఖర్ 50% ముఖ్యమంత్రి కాదన్నారు. మీ గ్రహాలు నమ్మనండి, అసలు నేను గ్రహాల జ్యోతిష్యం నమ్మను, వివేకానంద స్వామి చెప్పినట్టు వెళ్ళలేదు. మా ఇద్దరికి గట్టి వాద జరిగింది, కొన్ని సంవత్సరాలు మాట్లాడుకోలేదు. జరిగినప్పుడు మళ్ళీ ఒకసారి వేయించి రాజశేఖర్ ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ బర్త్ లేదు, ఎక్కువ గ్రహాలు నమ్మేవాడు.
ఆ రాజశేఖర్ పుట్టిన దానికి 7 నెలల ముందు 7 నెలల తర్వాత కూడా ఇచ్చిన ఎట్టి పరిస్థితుల్లో రాజయోగం లేదు అతనికి అన్నారు. నేను నమ్మనని గ్రహాలను అయ్యారు సరే ఏదన్నా. తర్వాత దాని ముందు ఒకటి చెప్పదలుచుకున్నా, గట్టి సమైక్యాంధ్రవాది. నేను 1997లో ఇంద్రారెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు, జై తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు వ్యతిరేకంగా నేను, లక్ష్మీకాంతం గారు, రమణారెడ్డి చాలామంది అనుకుంటారు 2014లో సమైక్యాంధ్ర, 2009లో సమైక్యాంధ్ర, లేదా గవర్నర్ లగడపాటి గాలిగోపాల్ గారు, రాజగోపాల్ గారు వచ్చినప్పుడు వచ్చింది ఉద్యమం అనుకుంటారు. కానీ కాదు. 97లో ఇంద్రారెడ్డి గారు పార్టీ పెట్టి మొత్తం వ్యాన్లు పెట్టేసి అప్పుడు ఎన్టీఆర్ గారు డబ్బులు అనేవారు అయ్యి మొత్తం అంత గొడవ చేసినప్పుడు దాన్ని కూడా ఖండించాం. ఇది సిద్ధాంతం, వాదం వేరు, ఇలా మాట్లాడతాం తప్పుడు సమాచారంతో ఇవ్వటం వేరనేది. తర్వాత ఆయన పార్టీలో చేరటం అయిపోయింది. తర్వాత జయశంకర్ గారు లాంటి వాళ్ళు బాగా ప్రచారం మొదలుపెట్టారు. 2001 ఏప్రిల్ 27 తారీఖున కొండా లక్ష్మీబాబు గారు ఇల్లు అనే జలదృశ్యంలో కేసీఆర్ గారు పార్టీ మొదలుపెట్టారు. అప్పుడు నేను ఎడ్యుకేట్ అంటే మనుషులకు ముఖ్యం కావాల్సింది ఏంటంటే సమాచారం. నేను ఆ సమాచార పత్రం ప్రదర్శించి తర్వాత ఇంకా బాగుంటే నేను ఇంకోటి రచించి అసెంబ్లీలో కూడా పంచిపెట్టమంటే ఎర్ర నారాయణస్వామి గారు, అల్లు సత్యనారాయణ గారు ఉన్నారు, మా ఎమ్మెల్యే చేశారు 5 సార్లు, సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే. ఆయన నా పుస్తకాలు తీసుకుని అసెంబ్లీ అంతా పంచిపెట్టారు. ఆ రోజు అబ్జెక్షన్ చేయలే, ప్రతిభా భారతి గారు స్పీకర్గా ఉన్నారు, ఆయన అబ్జెక్షన్ చేయలేదు. జి చిన్నారెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన 5 పుస్తకాలు పట్టుకెళ్ళిపోయారు అన్నాడు. ఎవరు పట్టుకెళ్ళనే ఉన్నా, అందరూ కలిసి చెప్తే నేను మొత్తం రాష్ట్రం అంతా తిరిగి జీవితం రాత్రి వాళ్ళు కష్టపడ్డా. 500 పేజీలు ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన సమయంలో అంత కష్టపడి, మీరు తర్వాత కాపీ కొట్టి రాసుకునే వాళ్ళు పక్కన పెట్టండి, ఒక పుస్తకంగా చాలా ఖర్చు పెట్టి మొత్తం జీవితం పెట్టి రాసిన పుస్తకం ఆవిష్కరణకి భాస్కరరావు గారు ఇచ్చాను. భాస్కరరావు గారు వచ్చాడు, సురవరం సుధాకర్ రెడ్డి గారు వచ్చారు, ఆర్ కృష్ణయ్య గారు, ఇంకా డాక్టర్ ఎల్ఎం శివాజీ గారు, రాజ్యసభ సభ్యులు, మిగతా వాళ్ళందరూ, మండల బుద్ధప్రసాద్ గారు, వీళ్ళందరూ చాలామంది సభ్యులు వచ్చారు, ప్రేమనాథ్ గారు, మేయర్లు అందరూ వచ్చారండి. అప్పుడు తెలంగాణ నుంచి వార్తాపత్రికలో జూలూరు గౌశంకర్ గారు మాట్లాడేవారు. యాక్చువల్గా మన సభ అడగకూడదు కానీ ఆయనకి ఆకాంక్ష బలంగా ఉండేది. అడిగాడు ఏంటంటే మాకు మాత్రం కావాల్సిందే మీరు రాసింది, కానీ మామూలుగా ఏదన్నా కానీ. ఆ తర్వాత భాస్కర్రావు గారు చెప్పారండి, కొంచెం వైల్డ్నెస్లోకి వెళ్ళటం మొదలుపెట్టారు. ఎందుకంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి హోదా ఒకటి ఉంది, ఫ్యాక్ట్ కదా, ఇంకెవరున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2003-04 వరకు మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు. చెప్తున్నానండి. విజయభాస్కర్ రెడ్డి గారు 2004లో పరమపదించారు. తర్వాత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కూడా వరుసగా ఆయన ఒకే మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉండేవారు, చంద్రబాబు నాయుడు గారు. కానీ ఏమైందంటే వైల్డ్నెస్కి వెళ్ళిపోవటం, కానీ ఆరోగ్యంలో గొప్ప ఆరోగ్యం, 40 ఏళ్ళ నుంచి ఒకే ఆరోగ్యం పాటించేవారు. మొన్న మా ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు ఇంట్లో వచ్చారు ఆయన, వచ్చి కర్ర కూడా ఎవరన్నా చెప్పండి, నేను ఒక్కడిని నడుస్తాను, నేను 106 సంవత్సరాలు బతుకుతాను, నా లెక్క నాకు గ్రహం చెప్తుందని. జ్ఞాపశక్తి ఇప్పుడు నేనన్నా ఒక్కోసారి బాగా నిద్రలేనితంతో రాత్రి మళ్ళీ తిరుగుతూ ఉంటాను, 40 రోజులు రాష్ట్రం తిరిగినప్పుడు మర్చిపోతామో. కానీ జ్ఞాపశక్తిలో ఆయన 5% 10% క్షీణించి ఉంటుంది, 90% అమృతమైన జ్ఞాపశక్తి ఉండేవారు. కానీ సమాజంలో నేను చెప్పాను కదా, ఆయన చేసింది వెనుపోటు అయితే మిగతా వాళ్ళు కూడా చేసింది కూడా వెనుపోటే సొంత వాళ్ళకి. కాకపోతే ఏంటంటే ఆయన మాట్లాడతాం అనుచిత పద్యాలను వాడతాం అనేది నేను ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదనే దాంట్లో ఉన్నాను. కానీ సమాజం తప్పుగా అర్థం చేసుకుంది. ఒక మనిషికి మాట ఇస్తే నిలబెట్టుకునే తత్వం ఆయనలో ఉంది. చాలామంది గ్రహించండి, వాళ్ళు రాజకీయ నేతలు. పోనీ ఏం సంపాదించాడు, ఇంకా మీకు చెప్పాను కదండి. అవును, ఏం సంపాదించాడు? 1-2 కోట్లు నిలవ ఆయన పెన్షన్లు వస్తూ ఉంటాయి. ఆ పెన్షన్లో ఇల్లు ఇప్పుడు పాత కట్టుకుని కొడుకులు ఇచ్చేస్తారు, ఇంకొక స్థలం ఉందేమో, ఏం లేదు, అంత మించి పొలం ఏం కొనుక్కోవాలి. 4 ఎకరాల పొలం మాత్రం వాళ్ళ ఊళ్ళో వాళ్ళ తండ్రి ఇచ్చింది, అది మాత్రం ఉంచి కొడుకులిద్దరికి తల 2 ఎకరాలు చెప్తున్నానండి. వాళ్ళ భార్య గారు కూడా ఎక్కడైతే పంచగుట్టం చేశారు. బట్ వన్ థింగ్ ఈజ్, వాళ్ళ రాష్ట్రం నెల రోజులు ముఖ్యమంత్రిగా చేసినా సరే మర్చిపోలేదు. 2 పార్టీల ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించారు. నేనేం ఆయనే మొత్తం అని చెప్పలేము. అవును, ఆయన సంస్కరణలు కూడా నేను చేశాను, ఎవరు చేయలేదని కూడా చెప్తూ ఉంటాడు. చాలా నిజంగానండి. నెల రోజుల్లో నేను చాలా, నెల రోజులు కాదు, ఎంప్లాయీస్ కూడా ఎన్టీఆర్ గారి రిటైర్మెంట్ వచ్చి తగ్గిస్తే చాలామంది ఇబ్బంది జరిగింది. రామారావు గారు రిటైర్మెంట్స్ తగ్గించారు, ఈయన మళ్ళీ నెల రోజులు పెంచేయటం. నెల రోజులు ఏది కావాలి మొత్తం ఆ రోజులో విప్లవాత్మక నిర్ణయాలు కానీ రివర్స్ నిర్ణయాలు కానీ తీసుకోవడం జరిగింది. దాంట్లో తప్పుడు నిర్ణయాలు కూడా, దాంట్లో కొంతమంది అటవీ శాఖ మంత్రులు అందరూ ఉంటారు కదా, ఎవరికాళ్ళు ఒళ్ళేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. నెల రోజులు నన్ను ఎందుకు వచ్చిన గొడవ, ఇంకా జనం అక్కడ కనపడుతున్నారు కదా, ఇంకా ఎక్కువ కాలం కనిపించేవాళ్ళు. కానీ భాస్కర్రావు గారు నాకు తెలిసి ఏం కావాలో అది పట్టుకోండి, నీకు మంత్రివర్గం చేసుకోవా అంటాం తప్పితే పెద్దగా ఆయన మనం అందులో అవకాశం పొందిన వాళ్ళు, బాగా అడ్డంగా సంపాదించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చెప్తాడు కదా ఆయన, ఒక ఎమ్మెల్యే చింపి చొక్కా వేసుకొచ్చి ఇలా అయిపోయిన ఏదో విధంగా మీరు ఇలా చేయండి అన్నాడు, వాళ్ళ వేలాది కోట్లకు వెళ్ళిపోయాడు. నేనే ఆశ్చర్యపోయాను, చెప్తూ ఉంటారు కదా. బట్ ఆయన జీవన ప్రస్థానంలో ఒక
చదివితే గనక ఆయన పుస్తకం కూడా చదివాను. ఉమ్, మంచి చెడు రెండు ఉంటుంది, మంచి మనం తీసుకోవాలి అంతే. ప్రతి హ్యూమన్ బీయింగ్లో. కానీ ఆయన వాళ్ళు చనిపోతే జనసేన పార్టీ ఉమ్, కళ్యాణ్ గారు ఒంట్లో బాగాలేకపోయిన ముఖ్యమంత్రి ఆయన మాట్లాడారు, బికాస్ మనోహర్ గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు, రాష్ట్రంలో అందరూ కూడా సంతాపం ప్రకటించారు. ఉమ్, మనం ఈ ఇంటర్వ్యూ చేసే టైంకి తెలుగుదేశం పార్టీ ఒక్క మాట మాట్లాడలేదు. ఉమ్, ఉత్తమమైన విధానం కాదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చనిపోతే ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన ఏమైనా తిట్టినండి, అది వెళ్ళి సంతాపం ప్రకటించి ఆదరైతే కనుక చంద్రబాబు నాయుడు గారికి గొప్పతనం పెరుగుతుంది. ఉమ్, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంత ఇంపార్టెంట్ కాదనుకుని నేను అవతల వాళ్ళ అబ్బాయి దాంట్లో పార్టీలో ఉన్నాడేమో తెలియదు, కానీ చిరంజీవి గారు మిగతా అందరూ వచ్చి ఉంటారండి. ఉమ్. అది నా అభిప్రాయం.